పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దొంగ బంగారం గుంతకల్లు నియోజకవర్గం నెట్టికంటి ఆంజనేయ స్వామి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి ఈరోజు పునాదులేశారు. ఈ దేవాలయాన్ని పునర్నిర్మించడం ద్వారా భక్తుల యొక్క విశ్వాసాన్ని మరింత చురుకునేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో ఈరోజు గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు, పూజలు చేశారు. అదేవిధంగానే కార్యక్రమం నిర్వహణకు శ్రీకారం చుట్టారు. మంచెంత ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం పైన ఈరోజు భక్తుల యొక్క విశ్వాసాన్ని మరింతగా చురుకునేటువంటి విధంగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలు ఏంటి సార్, చాలా శతాబ్దాల కాలంగా ఈ దేవాలయం ఉన్నటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని పునర్నిర్మించేందుకు మీరు చర్యలు చేపట్టారు. ఎలా ఉంటాయి? భక్తుల యొక్క విశ్వాసాన్ని ఇంకా మరింత ఎలా చురుకుంటారు? జై శ్రీరామ్. ఈరోజు పవిత్రమైన పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా గుంటకల్ నియోజకవర్గంలో వెలిసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలోనే 22 దేవస్థానాల్లో ఉన్న పెద్ద పెద్ద దేవస్థానాల్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన ఆశీర్వాదం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం వల్ల ప్రతి దేవాలయాలు అభివృద్ధి చెందాలనే ఒక మంచి మనసుతో ఈ గుంటకల్ నియోజకవర్గంలో మా యువ గారు చెప్పడం జరిగింది. 22 స్థానంలో ఉన్న దేవస్థానం మొదటి స్థానంలో ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పచ్చు. ఇది ఎంతో మంది భక్తాదులు కూడా వాళ్ళే సొంత డబ్బులతో మేము ఈ గర్భగుడి కట్టిస్తాం, మరి ముందు యాగశాల కట్టిస్తాం, అదేవిధంగా హాల్ కట్టిస్తాము అని వాళ్ళే సొంతంగా వచ్చి ఈరోజు భక్తాదులు వచ్చి ఇంత ఆంజనేయ స్వామి వారి నమ్మకాన్ని ఈరోజు ఈ పవిత్రంగా ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానం చాలా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. చెప్పాలంటే పదుల సంఖ్యలో ఉన్న భక్తాదులు వేల సంఖ్యలో ఈరోజు వస్తున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ కసాపురం అంటే ఏదో రద్దీగాను అది దగ్గరలోనే ఉన్న టైంలో చూసడం జరిగింది. ఇప్పుడున్న భక్తాదులు వచ్చి ఎక్కడో మంది ఇది చూస్తే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన రాత్రి వచ్చి పండుకొని ఇక్కడ లేచినప్పుడు నేను కసాపురం దేవస్థానానికి వచ్చానా లేదంటే వేరే దేవస్థానం పోయినానా అన్న విధంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి భక్తాదులు కూడా చాలా ముందుకొచ్చి అదేవిధంగా ఈ గ్రామం చెందిన కసాపురం గ్రామస్తులు కూడా ఈ అభివృద్ధి పార్టీకి వాళ్ళు కూడా తోడ్పడ్డారు. ఈ రాష్ట్రంలో నంబర్ 1గా ఉండేదానికి రాష్ట్రంలోనే 22 దేవస్థానంలో ఆంజనేయ దేవస్థానం అంటే ఇది ఒకటే. అది చాలా అద్భుతంగా, అది కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత గత ఎన్నో సంవత్సరాలు 40-50 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానం ఉంది, అది అభివృద్ధిలో నోచుకోలేదు. మీ టైంలో అభివృద్ధి చెందుతుంది అనే దానికి కూడా నేను అదృష్టవంతుడని చెప్పచ్చు. కాబట్టి ఏదేమైనా ఈరోజు ప్రతి దేవస్థానం అభివృద్ధి బాటలో నడిపేదానికి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఆశీర్వాదం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఉంది. భక్తాదులందరూ కూడా మంచి మనోభావంతో ఏ దేవస్థానం పోయినా కూడా చాలా విచిత్రంగా భక్తాదులు ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇలాగే ముందుకొచ్చి భక్తాదులు ఇంకా వైభవంగా నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, ఇది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. ఇలాంటి దేవాలయానికి అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచినే కాకుండా కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. కొన్ని వేల మంది వస్తున్నటువంటి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఉండడానికి సదుపాయాలు ఎలా ఉండబోతాయి, తర్వాత నీటి సదుపాయము, వీటన్నింటికి నిధులు ఏమన్నా ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఈరోజు భక్తాదులే చాలా మంది ముందుకొచ్చి వచ్చిన భక్తాదులకు కూడా ఇక్కడ ఉండి సేద తీర్చుకునే దానికి దాదాపుగా వాళ్ళ ముందుకొచ్చి ఒక్కొక్క రూము 9.5 లక్షల రూపాయలతో ఉన్న ఖర్చుతో దాదాపుగా 107 రూములు ఈరోజు వాళ్ళ భక్తాదులు వచ్చి కట్టించి ఆంజనేయ స్వామికి అర్పించేదానికి రెడీగా ఉన్నారు. నీటి సౌకర్యం కూడా ఇక్కడే హెచ్ఎన్ఎస్ ఉంది. ఒకవేళ ఎస్ఎస్ ట్యాంక్ కూడా నిర్మించి ప్రధానంగా ఈ కసాపు నెట్టికంటి ఆంజనేయ స్వామి వారికి
నీళ్లు ఏ కొరత లేకున్నట్లు ప్రత్యేకంగా తీసుకుని వచ్చి చొరవ తీసుకుని ప్రత్యేకంగా అభివృద్ధి బాటలో నడిపేదానికి కూడా మేము ఎప్పుడు ముందుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. సార్ ఇప్పటిదాకా ఎంతో మంది ఎమ్మెల్యేలు గుంతకల్ నియోజకవర్గానికి వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ రోజు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యేగా ఈ పనులు జరగడం పైన మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? నేను అదృష్టవంతుడని చెప్పొచ్చు. ఆ నెట్టికంటి ఆంజనేయ స్వామికి రాముడు భక్తికి రాముడు ఆంజనేయ స్వామి ఎలా ఇది ఉన్నాడో ఆ దేవుడే నాకేమో ఏంకతో నా పేరు కూడా జయరాం కాబట్టి నా చేతుల మీదుగా ఈ రోజు ఇంత పుణ్యక్షేత్రం వైభవంగా నడుస్తుందనే దానికి ఇదొక నిదర్శనం. ఇది మాకు కూడా ఈవో గారు చాలా భక్తి శ్రద్ధలతో ఎన్నో గుడులు కూడా ఆయన ఎక్కడ ఈవోగా ఉంటే అక్కడ అభివృద్ధి చేయించాడు. మా అదృష్టానికి కూడా మా గుంటకల్ నియోజకవర్గానికి అదృష్టానికి కూడా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అభివృద్ధి చెందేదానికి మా ఈవో గారు కూడా ఎంతో తోడ్పడి ఉత్సాహంగా ప్రతి భక్తాదులు ఎక్కడ ఉన్నారు, ఆయన డొనేషన్లు ఎక్కడ ఇది జరుగుతున్న అనేది కూడా తీసుకుని వచ్చి అభివృద్ధి చెందేదానికి కూడా అందరూ సహకరిస్తున్నారని చెప్పవచ్చు. ఇది మొత్తం పైన నియోజకవర్గం అభివృద్ధిలో ప్రధానంగా గుంతకల్లో కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అభివృద్ధి కోసం ఈ రోజు పెద్ద ఎత్తున పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ కార్యక్రమాలు తన చేతుల మీదుగా ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగానే భక్తుల యొక్క సౌకర్యాల కోసం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటాం. ఇందుకు భక్తులే ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పెద్ద ఎత్తున దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నట్టు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా నుంచి.